Dear GATE 2026 aspirants and students, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhavari Academy, DM Tech from IIC Bangalore. GATE 2026 అయితే మరి ఆన్సర్ కీ అయితే వచ్చేసింది. ఆన్సర్ కీ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ కీ వచ్చేసింది. మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయో, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను వీడియోలో. మరి స్టూడెంట్స్ అందరూ కష్టపడ్డారు, రియల్గా కష్టపడ్డ వాళ్ళకి డెఫినెట్గా ఫలితం అయితే దొరుకుతుందమ్మా. ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ వస్తుంది మరి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ నాకు 20 మార్క్స్ వచ్చినాయి, నాకు 30 మార్క్స్ వచ్చినాయి, నాకు 40 మార్క్స్ వచ్చినాయి, 60, 70 ఈ విధంగా వచ్చినాయి. మనం ఆల్రెడీ కూడా మరి డిస్కస్ చేసుకున్నట్టుగా మరి ఈ ఎన్ని మార్క్స్ వస్తే మరి టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. టాప్ ఎన్ఐటీ ఈ వీడియోకి ఓన్లీ ఏంటంటే, ఇప్పుడు గేట్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఐఐటీలో అడ్మిషన్స్ ఇస్తారు, IIITలో ఇస్తారు, మరి ఎన్ఐటీలో అడ్మిషన్స్ ఇస్తారు, సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓన్లీ టాప్ ఎన్ఐటీకి మాత్రం కన్క్లూడ్ అవుతామమ్మా. టాప్ ఎన్ఐటీలో మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు మరి SC, ST, OBC, EWSకి సీటు వచ్చింది ఒకసారి చెక్ చూద్దాం. మరి 19వ తారీఖు మనకైతే రిజల్ట్స్ వస్తాయి. 19th ఎవ్రీబడి విల్ గెట్ ఏ రిజల్ట్స్. మరి ఈ లోపు అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎంత వస్తుందో, టాప్ ఎన్ఐటీలో ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర అయితే ఎన్ఐటీలు, IIITలు, CFTI సెంట్రల్ మరి గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు, IIIT, NIT మొత్తము ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మన చేతుల్లో ఉందమ్మా. మొత్తం మన గుప్పిట్లో అయితే ఉంది. మరి మీకోసము స్టూడెంట్స్ కష్టపడి నేను కూడా ఏంటంటే ఇది కూడా తయారు చేసాం. మొత్తం కూడా PDF ఫైల్స్ తయారు చేయడానికి ఎక్సెల్ షీట్ తయారు చేసి, దీన్ని బట్టి మనకి ఏ ఎన్ఐటీలో సీటు వచ్చింది ఈజీగా తెలిసిపోయింది. స్కోర్ కూడా మరి తెలుసుకున్నాం. దీనికి సంబంధించి మరి వివిధ మరి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, డేటా, AML, ECE, EEE, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, సివిల్, కెమికల్కి సంబంధించి ఏ స్పెషలైజేషన్కి ఎంత కట్ ఆఫ్ వస్తుందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి లాస్ట్ ఇయర్ మీకు కట్ ఆఫ్ స్కోర్ చెప్పేటప్పుడు మార్క్స్ మాత్రమే చెప్తాను. మనం వీ డోంట్ నో, మరి స్కోర్ మనకు తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి మార్క్స్ మాత్రమే తెలుసు. లాస్ట్ ఇయర్ వచ్చిన స్కోర్ ప్రకారమే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, సివిల్ ఇంజనీరింగ్ 89, 75 కెమికల్, కంప్యూటర్ సైన్స్ 100 వచ్చినాయి. తర్వాత డేటా సైన్స్ 96, ECE 82, IEEE 91, ఇన్స్ట్రుమెంటేషన్ 65, మ్యాథమెటిక్స్ 57, 95, మెకానికల్ 89, మెటలర్జీ, ఫిజిక్స్ 76, కెమిస్ట్రీ 70, బయోటెక్ 66, మైనింగ్ 75. దీన్ని బేస్ చేసుకుని మరి కట్ ఆఫ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ NIT టాప్ 10 NITల్లో మరి MTech స్పెషలైజేషన్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కాలికట్ ఈ విధంగా దుర్గాపూర్లో ఉన్నాయేమో. మరి అదేవిధంగా స్టూడెంట్స్ మొత్తం కలిపిన మనకి దుర్గాపూర్, కాలికట్, హమీర్పూర్ కూడా టాప్ NIT లెక్క మంచి ఇన్స్టిట్యూట్ ఇది కూడా. తర్వాత మనకి సూరత్కల్, కర్ణాటకలో ఉండే సూరత్కల్. తర్వాత చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్ ఓపెన్కి. తర్వాత ఇక్కడ మీకు కురుక్షేత్ర, మంచి నెంబర్ 1 కురుక్షేత్ర అనేది మనకి హర్యానాలో ఉంటుంది కదా, నెంబర్ 1. రూర్కెలా, ఇవన్నీ టాప్ NITలో. ఇక్కడ మరి ఎంత స్కోర్ వస్తే మీకు డెఫినెట్గా ప్లేస్మెంట్ ఉంటుందమ్మా. వీటిల్లో డెఫినెట్గా ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. రూర్కెలాలో కానీ, తర్వాత సూరత్కల్లు, తర్వాత తిరుచి, సిల్చార్ కూడా నెంబర్ 1 ఉంటుంది ఇక్కడ. తిరుచి, మరి వరంగల్ మనకి దగ్గరలో ఉండే, హైదరాబాద్కి దగ్గరలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీపుల్కి మరి సెంట్రల్లో ఉండేది వరంగల్. దీనికి మొత్తం కలిపిన మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి సీట్స్ వైజ్ చూస్తే మనకి 5197 సీట్స్లో ఉన్నాయమ్మా. ఓపెన్ స్టూడెంట్స్కి 1997, EWS 499, SC 738, ST 371, OBC 1333. మరి చూస్తే మరి 1 by 1 కట్ ఆఫ్ చూద్దాం. స్టూడెంట్స్కి ముందు CSE అండ్ డేటా సైన్స్ చూద్దాం, ECE, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఈ విధంగా మరి కట్ ఆఫ్లు చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకుని. ఇక్కడ చూసినట్టయితే స్పెషల్ రౌండ్ ఉంటుంది, స్పెషల్ రౌండ్ 1, రౌండ్ 2, తర్వాత నార్మల్ స్పాట్ రౌండ్ ఉంటుంది, రౌండ్ 1, రౌండ్. ఇవన్నీ కూడా చివరి రౌండ్ వరకు మనం వెయిట్ చేయాలమ్మా.
దాని ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా ఎంటెక్ సీట్ వస్తుందో లేదో చూద్దాం. ఒకసారి ఏ రౌండ్లో ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. మనకు బై డిఫాల్ట్ అయితే మనము రౌండ్ 3ని బట్టి సెర్చ్ చేద్దాం. రౌండ్ 3లో టాప్ 10 ఎన్ఐటీస్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో, ఎన్ని మార్క్స్ రావాలో సీట్లకి, డిఫరెంట్ మెకానికల్, ఎలక్ట్రికల్ కానీ అందరికీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఏ విధంగా రావాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ రౌండ్ 3కి సంబంధించి వరంగల్, చిల్చారు, రూర్కెలా, అలహాబాదు, దుర్గాపూర్, అమీర్పూరి, తర్వాత సూరత్కల్లు, ఇవన్నీ కూడా మరి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఎంత కట్ ఆఫ్ అవుతుందో ఒకసారి మనం చూసుకుందాం. ఆల్రెడీ ఫిల్టర్ చేయటం జరిగింది. మన దగ్గర అన్ని ఎన్ఐటీలు ఇన్ఫర్మేషన్, IIIT కానీ మరి CFTI ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్ రూపంలో ఉండవు. తర్వాత మనం ఇండివిజువల్గా రిమైనింగ్ IIIT గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే టాప్ 10 ఎన్ఐటీలు ఏ విధమైన కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూద్దాం. ఇది స్టూడెంట్స్ మనం టాప్ ఎన్ఐటీలో ఉన్న రౌండ్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ 3కి సంబంధించి రౌండ్ 1, రౌండ్ 2 ఓకే, నో ప్రాబ్లం. మనం లాస్ట్గా రావాలి కదా కట్ ఆఫ్. మనం ఎన్ఐటీ చిల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే స్టూడెంట్స్కి రావాల్సిన మార్క్స్ మీకు 53. సిఎస్సి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 53 రావాలి. అదేవిధంగా డిఏ స్టూడెంట్స్ ఒక 50 మార్కులు వస్తే మీకు సిల్చార్లో వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. తర్వాత అమీర్పూర్, దుర్గాపూర్ ఈ విధంగా మరి 1000 స్కోర్ కదా ఆటోమేటిక్గా. ఇక్కడ రూర్కెలాలో చూడండి, రూర్కెలాలో 71. ఎందుకంటే సిఎస్సి కొద్ది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. డేటా సైన్స్ 72 మార్క్స్ రావాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 73 మార్క్స్. ఈ విధంగా వస్తే మీకు సీట్ వచ్చి ఓవరాల్గా ఏంటంటే ఈ 76, తిరుచిలో 76 రావాలి, వరంగల్లో 75 రావాలి. ఈ 800+ బ్యాచ్ అంతా వీళ్ళందరూ ఏంటంటే ఐఐటీస్కి వెళ్తారమ్మా. ఐఐఎస్సి బెంగళూరు ఓపెన్ స్టూడెంట్స్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది టాప్ 10, కొంతమంది ఏంటంటే టాప్ 10 ఐఐటీల్లోకి వెళతారు. టాప్ 20 మరి టైర్ 3 ఐఐటీల్లోకి వెళ్ళరు. దానికంటే తిరుచి మరి ఎన్ఐటి వరంగల్ బెస్ట్. మనకి టైర్ 3 అంటే తిరుపతి కానీ, పాలకాడ్ కానీ, బిలాయ్ కానీ అవి టైర్ 3 కింద. టైర్ 3 కంటే మనకి వరంగల్, తిరుచి ఇవన్నీ సూరత్కల్ ఇవి చాలా చాలా బెటరు ఇవి. మరి సిఎస్సి, డేటా సైన్స్, డిఏ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా 480 అంటే 48 మార్క్స్ రావాలి. 48, 45 మార్క్స్ వచ్చిన మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం. అమీర్పూరు, దుర్గాపూర్ ఇవన్నీ 52 మార్కులు జాబితాలో ఉండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. తిరుచిలో 74 మార్క్స్ రావాలి. 73 మార్క్స్ రావాలి. డేటా సైన్స్ అంటే 70. డిఏకి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. 19 తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి 74 మార్క్స్ రావాలి, 70 మార్క్స్ రావాలి. తర్వాత డిఏ వాళ్ళకి ఒక 67 మార్క్స్ ఆ విధంగా వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది వరంగల్లో. ఇవన్నీ కూడా సిఎస్సి, డేటా సైన్స్, ఏఎంఎల్ చాలా చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉందమ్మా, దానిలో నో డౌట్ అంట. ఇక్కడ చూసాము మిగతా మీ డీటెయిల్స్, ఇప్పుడు నేను చూపించే డీటెయిల్స్ మీకు PDF రూపంలో కావాలిస్తే మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇది మన నంబరు. మన మెంటర్షిప్ ఫీజు 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. సార్ ఇది ఎక్కువ అంటున్నారు మార్కెట్లో. మరి 10,000, 20,000 కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్, చాలా కొంతమంది పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. నేను 5,000 రూపాయలకి తీసుకున్నాను. దీనిలో మనం సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బెస్ట్ సపోర్ట్స్ ఆల్ బి ప్రొవైడెడ్ ఎంటెక్ అడ్మిషన్స్ ఇంటూ ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి అండ్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ ప్లస్ IIIT కర్నూలు కానీ, IIIT కాంచీపురం కానీ, గ్వాలి కానీ ఇలా ఇవ్వటం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇచ్చే మొత్తము మీకు వచ్చిన రేపు 19వ తారీఖు తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎంటెక్ అడ్మిషన్ నోటిఫికేషను మీకు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఐఐటీస్లో ఏంటంటే స్టూడెంట్కి సపరేట్గా ఇస్తారు. ఇవి ఎన్ఐటి, IIITకి ఇవన్నీ ఇస్తారు. సింగిల్ కామన్ అడ్మిషన్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఐఐటీకి ఏమి ఇండివిజువల్ 23 ఐఐటీలకి సపరేట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా మీకు వాట్సాప్లో అప్డేట్స్ రావటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి నాతో మరి సపోర్ట్ నాకు కలిసి నడవాలనుకుంటున్నారు, మరి నా హెల్ప్ తీసుకోవాలనుకున్నారు, మీరు 5000 పే చేసి మరి ఈ వాట్సాప్ నెంబర్. ఇక్కడ ఇంకోటి గమనించుకోండి, మీరు ఎవరైతే సీటు వస్తుందో వాళ్ళు మాత్రం మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. సీటు వచ్చేవాళ్ళు మాత్రమే. నేను సపోజు ఒక ఎస్సీ స్టూడెంట్కి 20 మార్కులు వచ్చినాయి. 20 మార్కులు వచ్చిన స్టూడెంట్కి వస్తుందా రాలేదా నేను చెప్తాను. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు వచ్చిందా రాలేదా చెప్పిన తర్వాత నా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు, మరి మీరు చేరవలసిన అవసరం లేదు. సపోజ్ ఒక స్టూడెంట్కి 50 మార్కులు వస్తుంది. 50 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఏ ఎన్ఐటీలో వస్తుంది, మరి ఏ IIITలో వస్తుంది, ఏ టాప్ ఎన్ఐటీలో వస్తుంది, మీకు
మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషను మరి మీకు వచ్చిద్దని ఉంటేనే నా మెంటర్షిప్లో చేరండి, లేకపోతే లేదు. మరి ఎవరిని కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఇష్ట ప్రకారము ఎక్కడైనా తీసుకోండి. ఒక మెంటర్ అయితే కావాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి గేట్ గైడెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు ఒక మెంటర్షిప్ అయితే తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేసి మరి 5,000 రూపీస్కు మీకు వాట్సాప్లో లింక్, మన గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఆ గ్రూప్ ద్వారా పుష్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిల్చార్లో కూడా మరి ఓబీసీ అని సిల్ వాళ్ళకి కూడా సీట్లు ఎలా వస్తుంది, 49 అమ్మ. ఇక్కడ 49 అంటే 50 మార్క్స్, 49 మార్క్స్. మరి డిఏ వాళ్ళకి ఒక 45 మార్క్స్కి ఇక్కడ డిఏ వచ్చే అవకాశం ఉంది. వరంగల్లో సిఎస్సి రావాలంటే ఓబీసీ ఎన్సీఎల్కి 65 మార్క్స్ వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 65 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. చిల్చాల రూర్కెలా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇక్కడ 60 మార్క్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత చిల్చార్లో 70 మార్కులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ విధమైన కట్ ఆఫ్లు ఉండే అవకాశం ఉంది. తర్వాత దుర్గాపూర్, ఇక్కడ మనం ఒకసారి దీన్ని ఫిల్టర్ చేద్దాం. టాప్ ఫిల్టర్ చేసినప్పుడు చిల్చార్లో 496 అంటే మరి 45 మార్క్స్. తిరుచిలో మీకు 70 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి. వరంగల్లో కూడా 68 మార్క్స్ మీకు వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే 70 నుంచి మనకి ఎంత రావాలమ్మా, 70 టాప్ 10 ఎన్ఐటీలో సీట్ రావాలంటే 70 నుంచి 45 మార్క్స్ మీకు 45 టు ఓబీసీ ఎన్సీఎల్ 45 టు 70 మార్క్స్ వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ సిఎస్సి కానీ డిఎల్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అంటే మనం చెప్పలేము, 37 మార్క్స్ వీళ్ళకి ఎంతైనా సీట్ వస్తుంది. ఆర్టిఫిషియల్ 35 మార్క్స్ కూడా సీట్ వస్తుంది. మరి దుర్గాపూర్ కానీ కురుక్షేత్రలో కానీ 40 మార్క్స్ కూడా సీటు వస్తుంది. అలహాబాద్లో కానీ 45 మార్క్స్ సీట్ వస్తుంది. మోతీలాల్ అలహాబాదు, క్యాలికట్ 45 మార్క్స్ 50 మార్క్స్ ఈ విధంగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా అటు ఇటు, ఎందుకంటే నేను గమనించగలరు ఓవరాల్గా మొత్తం కవర్ చేయాలంటే నాకు ఇది యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు టైం పట్టిద్ది, లెంతీ అవుతుంది. అందుకని సపోజు మీకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ 57 మార్కులు సిఎస్సి బ్రాంచ్, ఇదే వీళ్ళకి డిఏ వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిఏ వాళ్ళకి ఒక 55 మార్క్స్ ఉండే, అంటే లాస్ట్ ఇయర్ స్కోర్ ప్రకారం ఆ విధంగా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే మీరు 57 టార్గెట్ 57 నుంచి ఎస్సీకి 37 అమ్మ, 35 నుంచి ఒక 35 టు 55 మార్క్స్ వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలో ఎస్సీ స్టూడెంట్స్కి సిఎస్సి బ్రాంచెస్ వచ్చే అవకాశం. ఇది ఎన్ఐటి కురుక్షేత్రమా. ఎన్ఐటి కురుక్షేత్రం మనకి ఎస్సీ స్టూడెంట్స్ మినిమం కంప్యూటర్ ఇంజనీరింగ్ 281 అంటే 28 మార్కులు 25 మార్కులు 25 ఆ ప్రాంతంలో వస్తే మీకు సీట్ వచ్చింది. దుర్గాపూర్ 31, కర్ణాటక సూర్తకల్ 36. నోట్ డౌన్ చేసుకోండి. మరి 25 మొత్తము మీకు 25 మార్కుల నుంచి 45 ఈ రేంజ్లో ఎస్టీ స్టూడెంట్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక్కసారి ఈసీఈ స్టూడెంట్స్ కూడా చూసేద్దాం. స్టూడెంట్స్ మరి ఇప్పుడు ఈసీఈ ఓపెన్ కేటగిరీలో మరి ఎంత పర్సెంటేజ్, మరి ఎంత స్కోర్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం. హమీర్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సిస్టమ్ నెట్వర్క్స్ 37 అంటే మీకు ఆల్మోస్ట్ 37 అంటే మీకు 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 85 టు 82 మార్క్స్కి 1000 స్కోర్ కదా, దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 30 మార్క్స్ వచ్చిన మరి సీట్ వస్తుంది. కాంపిటీషన్ అలా ఉంది సిఎస్సి వాళ్ళకే, సిఎస్సి డేటా సైన్స్ వాళ్ళకే కాంపిటీషన్, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా కాంపిటీషను లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సిల్చార్లో 37, ఇక్కడ కూడా 32 మార్క్స్, ఇక్కడ కూడా ఒక 30 మార్క్స్ ఈ రేంజ్లో రావాలి. నాగపూర్లో ఒక 37 మార్క్స్ రావాలి. ఓవరాల్గా మంచి బ్రాంచ్లు కమ్యూనికేషన్ సిస్టమ్ విఎల్ఎస్ఏ రావాలంటే మీకు 40 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా విఎల్ఎస్ వస్తుంది. అలహాబాద్లో కూడా ఒక 42 మార్క్స్ రావాలి. ఇక 499 అంటే 47 మార్క్స్ విఎల్ఎస్ఐ డిజైన్. అసలు ఆ విఎల్ఎస్ఐ డిజైన్ ఇది చేసిన వాళ్ళకి డబ్బే ఇక 20 లక్షలు 30 లక్షలు 40 ఇంటెల్ ప్యాకేజ్, ఇంటెల్, బ్రాడ్కాము, క్వాల్కాము మంచి సెమీ కండక్టర్ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. సిఎస్సి వాళ్ళకు కూడా ఎంత డిమాండ్ అయితే ఉండదు. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ మంచి సబ్జెక్టు. మరి ఐ యూస్ టు వర్క్, నేను కూడా ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లోనే చేశాను కాబట్టి దీనిలోనే నెట్వర్క్స్లోనే కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. మరి అడ్వాన్స్ కమ్యూనికేషన్ వరంగల్లో మీకు ఓవరాల్గా ఓపెన్ స్టూడెంట్స్లో రావడం 45 మార్కులు వస్తే మీకు వరంగల్లో
ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సువార్తకల్లు 50 మార్కులు, 50 ఆ రేంజ్లో 50-60 మార్క్స్ వస్తే మీకు వరంగల్ కానీ దుర్గాపూర్, క్యాలికట్ ఆ రేంజ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ నేనేమో అబద్ధాలు చెప్తలేదు, ఇక్కడేమో ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ కాదు. ఇక్కడ 67 అంటే మీకు ఆల్మోస్ట్ 63 మార్క్స్కి వీఎల్ఎస్ఐ డిజైన్ సువార్తకల్ నంబర్ 1 ఇక దాన్ని కొట్టింది లేదు. సువార్తకల్లు, రూర్కెల, వరంగల్, అలహాబాద్ కూడా మంచి 60 అంటే 55 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, తక్కువలో తక్కువ మనం నాగపూర్లో కమ్యూనికేషన్ సిస్టమ్ 32 మార్కులు, 32 ఈడబ్ల్యూఎస్కి 32 అంటే 30 మార్కులు, 28 మార్కులు, 28 ఆ రేంజ్లో మీకు వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కురుక్షేత్ర కానీ, తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్ నాగపూర్లో విఎల్ఎస్ఐకి 40 మార్క్స్ వచ్చిన ఇక్కడ 33, 46 ఈ విధంగా. మరి వరంగల్లో ఇక్కడ ఈ రేంజ్లో 58 మార్కులు, ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 నుంచి 58 మార్కులు వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. రూర్కెలా, క్యాలికట్ అసలు ఎన్ని మంచి కోర్సులు మీకు లక్షల్లో ప్యాకేజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎందుకనే ఇండివిజువల్గా మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు మరి ప్రొవైడ్ చేయటం ఈ డేటా మొత్తం మీ వాట్సాప్కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్కి పీడిఎఫ్ రూపంలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత ఈ స్కోర్ వచ్చింది, మరి అవసరమైతే 19 తర్వాత జాయిన్ అయ్యి 19 తర్వాత జాయిన్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడేం అవసరం లేదు, మీరు 19 తర్వాత జాయిన్ అవ్వండి. మొత్తము డేటా మీ యొక్క వాట్సాప్, మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఏ ఐఐటీలో సీట్ వస్తుంది, ఏ ఎన్ఐటీలో, IIITలో మొత్తం 5,000 రూపాయలు కట్టి మన సర్వీసెస్ అయితే తీసుకోండి. ఈసీఈ, ఓబీసీ, ఎన్సీఎల్ కూడా చూడండి, ఇక్కడ 334 అంటే మీకు 30 మార్కులు వచ్చినా కానీ మరి హమీర్పూర్లో సీట్ వస్తుంది. విఎల్ఎస్ఐ డిజైన్ ఒక 38 మార్కులు సీట్ వస్తుంది. మంచి నాగపూర్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలహాబాద్లో ఎంత లక్కీ అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నది మన దగ్గర. ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నది మనం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరేం చేయలేరు రేపొద్దున. అది వరంగల్ కానీ 48 మార్కులు, 33 ఓవరాల్గా చూసినప్పుడు మైక్రో, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అసలు కత్తి లాంటి బ్రాంచెస్ ఉండే. ఇక్కడ 65 అంటే మీకు ఓవరాల్గా ఒక 30 నుంచి 65 మార్కులు వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంది. మరి సర్వీసెస్ కావాలంటే తీసుకోండి. మరి ఎస్సీ స్టూడెంట్స్ చూడండి, ఎంత చిల్చారులో 225 మార్కులు. 25 మార్కులు అంటే మీకు 20 మార్క్స్ వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎలక్ట్రాన్, ఏసీ కమ్యూనికేషన్ 200, విఎల్ఎస్ఐ హమీర్పూర్ 299 అంటే మీకు ఆల్మోస్ట్ 25 మార్కులు రావాలి. 25 మార్కులు వచ్చినా డెఫినెట్గా మీకు విఎల్ఎస్ఐ డ్యామ్ షూర్గా వచ్చేస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ మంచి అసలు ఇలాంటి బ్రాంచెస్ ఎక్కడా దొరకవు. సిఎస్సి వాళ్ళకి కూడా లేవమ్మా విఎల్ఎస్ఐ డిజైన్ కానీ. 25 మార్కులు ఓవరాల్గా 20 మార్కుల నుంచి మన రేంజ్ ఇక్కడ తిరుచిలో 52 అంటే 48 మార్కులు. సపోజు మీ యొక్క రేంజ్ 25 నుంచి 48 మార్కులు ఎవరికైతే వస్తాయో మీరకి టాప్ 10 ఎన్ఐటీలో డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్, మరి మెంటర్షిప్ తీసుకోండి. ప్రతి ఒక్కరు 19 తర్వాత తీసుకోండి. నేను సీటు వచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకుంటాను, వేరే వాళ్ళ దగ్గర నాకు అవసరం. సపోజు వాళ్ళకి 10 మార్కులు వచ్చినాయి, 5 మార్కులు వచ్చినాయి, నాకు మరి ఈ స్టూడెంట్స్ మనకి అవసరంలా, ఎందుకంటే వాళ్ళకి 10-5 మార్కులకి వచ్చేసి మరి సీన్ అయితే లేదు. ఇక్కడ చూడండి, మనకి ఎస్టీ స్టూడెంట్స్కి 226 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 16 మార్కులు ఈ రేంజ్లో మీకు ఒక 33 మార్కులు 32 ముక్కు 16 నుంచి 33 మార్క్స్ ఉంటే మీకు టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ నాగపూర్ ఉంది, హమీర్పూర్, అలహాబాదు, కురుక్షేత్ర. అదేమైనా సార్ మరి ఎస్సీ స్టూడెంట్కి చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటారు. ఇక్కడ గమనించగల రౌండ్ 2లోనే అయిపోయినాయి అమ్మ. రౌండ్ 3లో ఇక్కడ మ్యాజిక్ చూడండి, రౌండ్ 2లోనే సీట్లు అయిపోయినాయి. ఒకసారి రౌండ్ 2కి వెళ్తే తెలిసిద్ది దీని స్టోరీ. రౌండ్ 2లో ఇక్కడ అన్ని రౌండ్ 2లోనే మనకి టాప్ అయిపోయినాయి. రౌండ్ 3కి ఎందుకంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్పాట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి రౌండ్ 1లోనే అయిపోతాయి, మనకు తెలియదు. అది స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్ ఈసీకి మంచి ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్లో ఏ విధంగా మరి ఎన్ని స్పెషలైజేషన్లు ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ ఐఎన్ పేపర్, దిస్ ఈజ్ ఫర్ ఐఎన్ పేపర్లో కూడా దాదాపు కంట్రోల్ అండ్ ఆటోమేషన్, మైక్రో, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్
ఇవన్నీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీళ్ళ అన్నీ కూడా ఇవన్నీ ఎలిజిబిలిటీ అమ్మ. మరి ఓపెన్లో వీళ్ళకి రావాలంటే లాస్ట్ ఇయర్ 65 మార్క్స్ అమ్మ. 65 మార్క్స్ మనకి 1000 స్కోరు. 65 మార్క్స్ 1000 స్కోరు. దాదాపు ఇక్కడ మీకు 20 మార్క్స్ వస్తే మీకు వచ్చేసిద్ది. 20 మార్క్స్ వచ్చిన మీకు 23 ఆ రేంజ్లో వచ్చిన మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దుర్గాపూర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ 24 మార్క్స్. అంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంతో మనకు తెలియదు కదా. ఈ విధంగా మరి 678 మార్క్స్. ఈ విధంగా సపోజు మనకి 65 to 1000 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 678 ఎంత వచ్చింది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. మరి క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి దాదాపు 44 మార్క్సే వచ్చినాయి అమ్మ. 44 మార్క్స్ చాలా 44 రేంజ్. అంటే ఈ సంవత్సరం తెలియదు స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ 65 మార్క్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో రావటం జరిగింది. ఇక్కడ 44 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 36. ఇక్కడ దాదాపు 23 మార్క్స్ వచ్చినాయి. స్టూడెంట్స్ చూసినట్టయితే 23 మార్క్స్. 23 మైనస్ 44 ఈ రేంజ్లో మీకు ఓపెన్ స్టూడెంట్స్కి ఉండే అవకాశం ఉంది. 23, 44 మార్క్స్ వస్తే మీకు మంచి బ్రాంచ్లు విఎల్ఎస్ఐ కానీ ఎంబెడెడ్ కానీ. ఎంబెడెడ్ కూడా ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళు కూడా బీటెక్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నీ చదువుతారు. కంట్రోల్ సిస్టమ్స్ ఓగడత నాగర్త గోపాల్ అన్నీ చదువుతారు కాబట్టి వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మరి 23, 44 ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, దీనికి కూడా మీరు 23 అంటే 22 మార్క్స్ ఈ రేంజ్లో. ఇక్కడ కూడా 20 ఇన్స్ట్రుమెంట్ క్యాలికెట్ 22 మార్క్స్ 22 ఆ రేంజ్లో. ఇక్కడ కూడా 22, 40 ఆ రేంజ్లో వచ్చింది. విఎల్ఎస్ఐ డిజైన్ అసలు 40 మార్క్స్ తీసి విఎల్ఎస్ఐ డిజైన్, విఎల్ఎస్ఐ క్యాలికెట్, మైక్రోఎలక్ట్రాన్, విఎల్ఎస్ఐ మంచి బ్రాంచెస్ టాప్ 10 ఎన్ఐటీలో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ కూడా 20 మార్క్స్ అమ్మ. ఓబీసీ ఎన్సీఎల్ కూడా 20 మార్క్స్ ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ కురుక్షేత్ర కానీ 21, 22 మార్క్స్ ఈ రేంజ్లో మీకు వచ్చి చాలా తక్కువ మార్క్స్ కూడా మీకు ఇక్కడ సీట్స్ వస్తాయి డెఫినెట్గా. అంటే మనకు 19 తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది జస్ట్ ఒక ఎక్స్పెక్టెడ్ అనమాట, ఎనాలిసిస్ మాత్రమే. ఇది 65 అంటే మీకు 45 మార్క్స్. ఇక్కడ కూడా 20, 40 మార్క్స్లో మీకు విఎల్ఎస్ఐ తిరుచి కానీ కర్ణాటక కానీ రూర్కెలా క్యాలికెట్లో కూడా వచ్చే అవకాశం. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గేట్ గైడెన్స్. నాతో పాటు ట్రావెల్ చేయాలంటే మీకు జూన్, జూలై, ఆగస్టు వరకు అవుతుంది మీకు ఎంటెక్ అడ్మిషన్స్. అంటే పిఎస్సిలో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టర్లో కూడా మరి గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మన 5000 మాత్రం ఛార్జ్ చేస్తున్నాను. మరి వాట్సాప్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఇది. మీకు బెస్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఐఏఎస్సి కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా మరి త్రిబుల్ ఐటీస్లో కానీ బెస్ట్ సపోర్ట్, బెస్ట్ మరి కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన నెంబర్. దీనికి వాట్సాప్లోనే మనము అవైలబిలిటీ ఉంటాం. వాట్సాప్లోనే ఎక్కువ మెసేజెస్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు అవకాశాన్ని మనము చిన్న అమౌంట్ల కోసం మీరు అవకాశాలను కోల్పోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఒక మెంటర్స్ కావాలి, నా దగ్గర కాకపోతే వేరే దగ్గర అయినా ఎక్కడైనా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటే మీకు గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు CCMT 2025 వెబ్ ఆప్షన్స్ జరిగింది. సింగిల్ విండో సిస్టమ్. మొత్తము అన్ని ఎన్ఐటీలు ఉంటాయి, అన్ని త్రిబుల్ ఐటీలు ఉంటాయి, అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఒకటే ప్లాట్ఫామ్ మీద మనకి జేఈ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది ఆ కౌన్సిలింగ్ ఉండే విధంగా ఉంటుంది. మీకు వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీకు ఒక మెంటర్ కావాలి కాబట్టి డైరెక్ట్గా మాట్లాడితే మీకు ఎక్కడ వస్తుంది ఏంది, మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ అన్ని విధాలుగా ఉండే అవకాశం మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇకపోతే చూడండి, ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎస్సీకి అయితే మరి 20 మీకు ఆల్మోస్ట్ ఆల్ 15 మార్కులు అమ్మ. మరి 210 అంటే మీకు 15 మార్కులు, 15 కాదు జస్ట్ 210 అంటే మీకు 14 మార్కులకే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సిల్చార్లో వచ్చే అవకాశం ఉంది. 14 నుంచి 15 మార్కులు, 16, 17. చూడండి ఇక్కడ మరి విఎల్ఎస్ఐ డిజైన్ ఎంతకు వస్తుందమ్మా చూద్దాం. విఎల్ఎస్ఐ డిజైన్ రావాలంటే మీకు ఎంత రావాలి? 24 మార్క్స్ రావాలి. ఇక్కడ 24 మార్క్స్ వస్తే మీకు విఎల్ఎస్ఐ డిజైన్ వచ్చే అవకాశం ఉంది. 24 ఇక్కడ మంచి దుర్గాపూర్, కురుక్షేత్రం 25 మార్క్స్, 24 మార్క్స్ ఈ రేంజ్లో వస్తే చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి తిరుచిలో 52 స్కోర్ ఎంత? 523. ఈ 2 స్కోర్కి ఎంత కావాలి? మరి ఇక్కడ 34 మార్కులు రావాలమ్మా. ఓవరాల్గా ఇక్కడ చాలా
మీకు 13 మార్కులు 14 మార్కుల నుంచి 33 మార్కులు వచ్చినా కానీ మీకు ఎస్సీ స్టూడెంట్కి చాలా చాలా తక్కువ మరి మార్క్స్ వచ్చినా మరి సీటు వచ్చే అవకాశం ఉంటుంది యాజ్ పర్ లాస్ట్ ఇయర్ స్కోర్ ప్రకారం. మరి ఈ సంవత్సరం స్కోరు అటు ఉంటుందా ఇటు ఉంటుందా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్మోస్ట్ 90% ఇదే ఉంటుందని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎస్టీ స్టూడెంట్స్కి కూడా చాలా తగ్గిపోయినాయి 279, 370. ఇవి రౌండ్ 3కి రౌండ్ 3లో తక్కువ ఉండి రౌండ్ 2కి రౌండ్ 1లోనే అయిపోయినాయి చాలా స్టూడెంట్స్. మరి చెప్పలేము ఒకసారి ఎస్టీ స్టూడెంట్స్కి 18 మార్కులు దాకా అమ్మ, ఎస్సీ స్టూడెంట్స్ మనకి 16 మార్కులు దాకా వచ్చినాయి. ఇక్కడ చూడండి 18 మార్కుల నుంచి మనకు 18 నుంచి 24 మార్కులు, 24 మొత్తం 18 to 24 మార్క్స్ మధ్యలో మీకు రేంజ్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఇక్కడ చూడండి రౌండ్ 3కి అయిపోయినాయి. రౌండ్ 3కి చెప్పలేము మనం. ఇక్కడ చూడండి రౌండ్ 2లోనే ఉండే రౌండ్ 2లో మనకి ఇంకా 231 ఇట్లా ఈ విధంగా స్కోరు 231. ఇంకా రౌండ్ 3లో అయిపోయినాయి. రౌండ్ 3లో కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ మార్క్స్ అమ్మ, చాలా తక్కువ మార్క్స్ మీకు 20 మార్కులు, 30 మార్కులు, 40 మార్కులు ఇచ్చినా మీకు మంచి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్టీ స్టూడెంట్స్కి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ పేపర్ రాశారు కదా, కొంతమంది త్రిబుల్ పేపర్ రాసి ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఉంది ఒకసారి చూసేద్దాం. త్రిబుల్ పేపర్లో ఓపెన్ స్టూడెంట్స్కి ఏ విధంగా త్రిబుల్ వాళ్ళకి దుర్గాపూర్లో పవర్ సిస్టమ్స్ 35 మార్క్స్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ 30 స్కోర్ వస్తుంది. 30 మార్క్స్ ఓపెన్ స్టూడెంట్స్కి, 30 మార్క్స్ అమీర్పూర్ కూడా 30 మార్క్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాన్ వరంగల్ సస్టైనబుల్ ఎనర్జీ వీళ్ళకి కూడా ఒక 30 to 30 మార్క్స్ వస్తే మీకు ఓపెన్ డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ విఎల్ఎస్ఐ కూడా ఎలిజిబుల్. విఎల్ఎస్ఐ కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది అమ్మ, విఎల్ఎస్ఐలో కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ 42 మార్క్స్కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇది కూడా మరి చూస్తే 45 మార్క్స్కి ఇక్కడ వస్తుంది. మంచి వరంగల్ కానీ రూర్కెలా కానీ మంచి ప్లేసులు ఉంటాయి కదా. ఇక్కడ చూడు కురుక్షేత్రాలో మరి 45 మార్క్స్ మీకు వస్తుంది. తర్వాత ఇంకా అలహాబాద్ 55 మార్క్స్, 52 మార్క్స్కి ఇక్కడ వస్తుంది. తర్వాత సూరత్కల్ విఎల్ఎస్ఐ సూరత్కల్లో ఒక 62 మార్క్స్. మొత్తము మీకు 30 to 62 మార్క్స్ వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలో మీకు ఓపెన్స్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటాయి? ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మనకి చిల్చార్లో కంట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ 32 అంటే మీకు 28 మార్కులు ఆ ప్రాంతంలో రావాలమ్మా. మనం మార్క్స్లో చూపిస్తాం. ఇండస్ట్రియల్ పవర్ కంట్రోల్ 28. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 50 మార్కులు, 55. 28 నుంచి 55 మార్క్స్ ఈ రేంజ్లో వస్తే మీకు రూర్కెలా కానీ క్యాలికట్ వరంగల్ ఆ రేంజ్లో మినిమం యావరేజ్గా 40 మార్క్స్ వస్తే ఇంకా మంచి సీట్స్ వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. విఎల్ఎస్ఐ జారండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ విఎల్ఎస్ఐకి ఇస్తారు. చూడండి అందరు విఎల్ఎస్ఐ. పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే కొన్ని ఆటోమేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏబీబీ కంపెనీస్, సిమెన్స్ మంచి వీళ్ళకి కూడా మంచి ప్లేస్మెంట్ స్కోర్ కంపెనీల్లో ప్లేస్మెంట్ వచ్చే అవకాశం. ఇక్కడ ఓబీసీ ఎన్సీల్లో కూడా వీళ్ళకి కూడా ఒక 25 మార్క్స్కి రెన్యూబుల్ ఎనర్జీ కురుక్షేత్ర 25 ఆ రేంజ్లో వస్తుంది. ఇక్కడ 25 మార్క్స్. ఇక్కడ మీకు చూస్తే తిరుచిలో చూస్తే 65 మార్క్స్, 25 to ఇక్కడ ఈ రేంజ్ చూస్తే మీకు 58 మార్క్స్, 25 to 58 మార్క్స్ చూస్తే మీకు టాప్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ బీటెక్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 209 అమ్మ. ఈ 209కి ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 18 మార్క్స్, ఇక 18 కానీ 17 మార్క్స్ వచ్చినా మీకు 17 అమీర్పూర్ ఎలక్ట్రికల్ కండిషనింగ్ పవర్ సిస్టమ్స్ మంచి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోవాలి. మీ అందరికి మీరు డెసిషన్ తీసుకోవాలని మొత్తం మన డేటా మొత్తం ఉందమ్మ. 18 మార్క్స్ ఆ రేంజ్లో వస్తుంది. తిరుచిలో మనకి 52 45 మార్క్స్. 18 to 45 మార్క్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి డెఫినెట్గా మంచి సీట్స్ వచ్చే కాంపిటీషన్ అంతా సిఎస్సికి ఏఐకి మాత్రం ఉంది. అల్టిమేట్గా చెప్తానంటే సిఎస్సి ప్లస్ ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఏ పేపర్ వాళ్ళకి కాంపిటీషను. డిఏ పేపర్ 40, 50, 60, 70 మినిమం ఉంటేనే వాళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి ఎంత వచ్చినా కానీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి రౌండ్ 3కి వచ్చేసరికి ఎలక్ట్రికల్లో మీకు మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇవి 320. రౌండ్ 3లో అయిపోతాయి స్టూడెంట్స్. కొంతమందికి రౌండ్ 2కే ఎలక్ట్రికల్కి అయిపోతున్నాయి. చూసినట్టయితే చూడండి ఇక్కడ స్టూడెంట్స్ బాగానే ఉన్నారు. ఇది రౌండ్ 2 ఇది. అందుకని దాదాపు రౌండ్ 1, రౌండ్ 2 మనకి స్పాట్ రౌండ్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే చూడండి మీరు ఇండస్ట్రియల్ పవర్
ఇండస్ట్రియల్ పవర్ 259 మనం కట్ ఆఫ్ కిందకి వెళ్తే మొత్తం మన దగ్గర డేటా మొత్తం ఆటోమేషన్ అయి ఉంది. పవర్ సిస్టమ్స్ అలహాబాద్లో మీకు 24 మార్కులు అంటే మీకు ఒక 19 మార్కులు వచ్చినా సరిపోయింది. అంటే 19 to మీకు 25 ఈ రేంజ్లో మరి టాప్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈ 30 మార్క్స్ వచ్చిన మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి వీడియో అయితే లెంతీ అయిపోయింది స్టూడెంట్స్. మరి సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్ ఇవన్నీ కూడా మన దగ్గర మొత్తం డేటా అయితే ఉంది. మీ మార్క్స్ చెప్పండి, మీ మార్క్స్ చెప్తే నేను ఎక్కడ సీటు వచ్చింది అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు మెంటర్షిప్ చారాలా వద్దు అనేది కూడా డిసైడ్ చేసుకోండి. మీరు ఇబ్బంది ఏం లేదు. ఇండస్ట్రియల్ మరి అన్ని డేటా అయితే మొత్తం డేటా మన దగ్గర ఉంది. మెషిన్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్, మొత్తము మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్స్ మొత్తము డేటా అయితే మొత్తము అవైలబిలిటీ మీకోసం ఎప్పుడూ రెడీ చేసి పెట్టాను. అప్పుడు బయటకు తీసిన పవర్ ఎలక్ట్రానిక్స్ మొత్తం డేటా అయితే ఉంది. మరి ఎన్ఐటి, IIIT, CFT మొత్తం డేటా ఉంది. మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో దాన్ని నేను వాట్సాప్లో మీరు ప్రొవైడ్ చేస్తే దానికి మీకు సీటు ఎక్కడ వస్తుంది అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి గేట్ గైడెన్స్ మన దగ్గర కావాలంటే మన నంబర్ ఇది. ఆల్రెడీ మనకు చాలామంది స్టూడెంట్స్కి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను. ఇప్పుడు వరకు నేను ఇక నుంచి ఫ్రీగా సర్వీస్ చేయనమ్మా, నేను మనీ తీసుకునే సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది వాట్సాప్లో ఆల్రెడీ గత 4-5 నెలల నుంచి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. సార్ ఎక్కడందా ఇంకా మరి కాల్ చేస్తే వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే అప్డేట్స్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి స్టూడెంట్స్ అంతా మా 5,000 రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే నేను మన దగ్గర నుంచి సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఐఐటి, ఐఐఎస్సి, ఎన్ఐటి, CFT వెబ్ ఆప్షన్స్ అయితే మొత్తం CCMTకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐఐటీస్కి ఏంటంటే ఇండివిజువల్గా చెప్తాను. ఐఐటీస్కి మీరు ఏ ఐఐటీకి అప్లై చేస్తారు, ఐఐటీలో సపోజ్ ఐఏఎస్సి ఉంది, ఐఏఎస్సిలో సీటు వస్తుందా లేదా అనేది చూసి నేను మీరు పెట్టమంటే ఆ గైడెన్స్ మాత్రం ఇస్తాను. సపోజ్ జమ్మూ ఉంది, జమ్మూలో కొంతమంది సీట్స్కి రావచ్చు. ఐఐటీలో మరి ఐఐటి బాంబేలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ చూసి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే 23 ఐఐటీలకు మనము సపరేట్గా అప్లై చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే గేట్ గైడెన్స్కి మరి మనల్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావరి అకాడమీ MTech ఫ్రమ్ IISc Bangalore. థ్యాంక్ యూ, బాయ్.